వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నీ వెంట రాని ఇంటిని, నీ వెంట రాని ఒంటిని ప్రతిరోజు కడుగుతావు, ప్రతిరోజు శుభ్రం చేసుకుంటావు. మరి ఎప్పుడు నీ వెంటే తిరిగే, నీ వెంట వచ్చే మనసుని మాత్రం ఎందుకు శుభ్రం చేసుకోవు? అంటే మనసుని ఎలాగ శుభ్రం చేసుకుంటారు? ఇవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి, శుభ్రం చేసుకుంటూ ఉంటాము. మనసు అనేది మనకు కనిపించదు కదా, అది ఒక భావన, అది ఒక ఫీలింగు. దాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారు అని మీరు అడగచ్చు. మనసును శుభ్రం చేసుకోవడం అంటే మనమేమి దేవుళ్ళం కాదు, మాయమంత్రాలు మ్యాజిక్లు చేసేసి లోపల ఉన్నటువంటి మనసుని బయటికి తీసేసి కడిగేసి మళ్ళీ లోపల పెట్టుకోవడానికి. నా ఉద్దేశం ఏంటి అంటే ఆత్మ పరిశీలన. అంటే మనము ఈ జీవిత ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేస్తాము, కొన్ని మంచి చేస్తాము, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులు ఏదైనా నువ్వు తెలుసుకుంటే వెంటనే వాటికి క్షమాపణ చెప్పుకోవటము, క్షమాపణ అడగడము, ప్లస్ నువ్వు ఏదైనా చేసావని నీ మనసు నీకు చెప్తున్నప్పుడు ఒక్కసారి దాని మాట విని ఎంతవరకు కరెక్ట్ చేశాను, ఎంతవరకు రాంగ్ చేశాను అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవడము, వీటన్నిటినే మనసుని కడగడం అంటారనమాట. ప్రతిరోజు నువ్వు కడగకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడో ఒకసారి కూర్చొని అసలేంటి నా జీవితం ఎటుపోతుంది, నా జీవితంలో నేను చేస్తున్న పనులన్నీ కరెక్టేనా, నాకు ఇంతమంది దగ్గర అవుతున్నారు, ఇంతమంది దూరం అవుతున్నారు. దగ్గర అవుతున్నారు అని అంటే ఏమేమి క్వాలిటీస్ చూసి దగ్గర అవుతున్నారు, దూరం అయిపోయిన వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు, అసలు ఏంటి అనేది నీకు నువ్వు ఆత్మ పరిశీలన అనేది ఖచ్చితంగా అవసరం. ఎప్పుడైతే ఏ మనిషి అయితే ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాడో, కొంచెం అయినా సరే తను చెడు చేసినప్పుడు దానికి రిగ్రెట్గా ఫీల్ అయ్యి, లేదు మరొకసారి ఇలా చేయకూడదు, నన్ను నేను మార్చుకోవాలి, లేదు మరొకసారి ఇలా చేయకూడదు, నన్ను నేను మార్చుకోవాలి అని మీకు మీరుగా డెసిషన్ తీసుకొని మీరు చేసే చెడుకి దూరంగా ఉండి, మీరు ఎడిక్ట్ అయిన చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మీలో ఏదైతే చెడు ఉందో దాన్ని కడుక్కోవటాన్నే ఆత్మ పరిశీలన అంటాము. దాన్ని కడగాలి అంటే మీ వల్ల కావట్లేదంటే ఇంకా ఏమున్నాయి, దానిలో నుంచి నేను బయటపడటానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఏ విధంగా బయటపడవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని, మీకు మీరు ఆ క్వశ్చన్కి కావాల్సినటువంటి సొల్యూషన్ని మీలో మీరే వెతుక్కొని అది ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు మార్చుకొని మళ్ళీ ఒక కొత్త వ్యక్తిగా మీకు మీరే పరిపక్వత తెచ్చుకొని ఎప్పుడైతే ఉంటారో దాన్ని మీ మనసుని కడుగుకోవడం అంటారు. అంతేకాని బయటికి తీసేసి కడుక్కొని పెట్టడం కాదు, ఇదన్నమాట. ఈ విధంగా మనము ఆత్మ పరిశీలన చేసుకుని మన ఆత్మని శుద్ధి చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఆ ఆత్మశుద్ధి కోసం ఒకరు దైవాన్ని పట్టుకుంటారు, ఒకరు మెడిటేషన్ అంటారు, యోగా మెడిటేషన్ అంటారు, ఒక్కొక్కరు చాలా మంచి బుక్స్ చదువుతారు, కొంతమంది చాలా మంచి స్పీచెస్ ఏవైతే ఉంటాయో అవి వింటారు. ఇలా ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చేయాలి, ఒకటే పట్టుకోవాలని లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి తగ్గట్టు, అంటే వాళ్ళ ఏవైతే చేయాలనుకుంటారంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా ఆలోచిస్తాడు, ఒక్కొక్క మనిషి పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన వేలోనే, మీరు ఇంట్రెస్ట్ చూపించిన దానిలోనే మీరు దాన్ని వదులుకోగలుగుతారు, ఆ చెడ్డది ఏదైతే ఉంటో అది. ఎందుకంటే ఒకరు పాటించింది ఇంకొకరికి సెట్ అవ్వదు అనమాట. ఎప్పుడు కూడా కాపీ కొట్టడం కూడా కరెక్ట్ కాదు. మీలో ఏంటి మిమ్మల్ని మీరు తెలుసుకొని మార్చుకోవాల్సిందే అనమాట. అది మిమ్మల్ని మీరు తెలుసుకొని అది మార్చుకోవాల్సిందే, కానీ వేరే వాళ్ళని చూసి అనునయించడానికి అంటే ఫాలో అవటానికి ఉండదన్నమాట. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ ఇంట్రెస్ట్లు ఏంటో, మీరు ఆ అదర్ యావిగేషన్ నుంచి బయటపడటానికి ఏది ఫాలో అయితే దేనిలోకి మీ ఇంట్రెస్ట్ వెళ్తుందో ఫస్ట్ దాన్ని తెలుసుకొని అప్పుడు మీరు ఫాలో అయితే మీరు దానిలో నుంచి బయటపడగలుగుతారనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.